వెల్నెస్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి మున్సిపాలిటీ 3వ వార్డు హనుమాన్ నగర్లో పేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా తెలంగాణ అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ వేచేసి వైద్య శిబిరాన్ని ప్రారంభించి పేదలకు రోగులకు మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండాపురం జగన్ మాట్లాడారు. వెల్నెస్ హాస్పిటల్ వారు పేదల కోసం ఇలా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం సంతోషకరమని, అదేవిధంగా ఆడపిల్ల పుడితే ఉచిత వైద్యం ఇస్తుండడం సమాజానికి ఒక మార్పు తెచ్చే విధంగా చూడడం సంతోషకరమని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరెన్నో నిర్వహించాలని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రవి, మున్సిపల్ కౌన్సిలర్ విష్ణు, వైద్య సిబ్బంది శివరామకృష్ణ, హాస్పిటల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. వెల్నెస్ హాస్పిటల్ సంగారెడ్డి పోతోటిపల్లి వారు మరి ఈరోజు 3వ వార్డులో పేదల కోసం, వైద్యానికి దూరంగా ఉన్న పేదల కోసం ఫ్రీగా హెల్త్ క్యాంపు నిర్వహించడం నిజంగా కూడా సంతోషకరం. డాక్టర్ వాళ్ళ సిబ్బంది అందరూ వచ్చి కూడా పొద్దున ఉదయం 8 గంటల నుంచి ఇప్పటి వరకు కూడా మరి ఈ వార్డులో ఉన్న పేదలందరూ వచ్చి ఫ్రీగా ట్యాబ్లెట్స్ ఇవ్వడం, ఫ్రీగా బీపీ చెక్ చేయడం, ఈసీజీ ఫ్రీగా చెక్ చేయడం, షుగర్ టెస్ట్ కూడా ఫ్రీగా చెక్ చేయడం. హాస్పిటల్ అంటే భయపడి పోని వాళ్ళకు కూడా ఇక్కడ ఈ టెస్ట్ల ద్వారా వీళ్ళు వాళ్ళని కన్విన్స్ చేసి షుగర్ టెస్ట్ చేసి బీపీ చెక్ చేసి నిజంగా నీకు బీపీ ఉందని, నీకు షుగర్ స్టార్టింగ్లో ఉంది, మీరు కంట్రోల్ చేసుకోవాలని మోటివేట్ చేస్తూ చాలా మంచిగా సర్వీస్ ఇస్తూ ఉన్నారు. నిజంగా కూడా వెల్నెస్ హాస్పిటల్ సిబ్బందికి కానీ వాళ్ళ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపుతూ, హాస్పిటల్ నిజంగా కూడా వాళ్ళు ప్యాకేజెస్ పెట్టి మరి ఆడపిల్ల పెడితే ఫ్రీ డెలివరీ చేయడం నిజంగా కూడా సంగారెడ్డి జిల్లాలో ఏ హాస్పిటల్ కూడా ఈ వెసులుబాటు లేదు. చాలా మంచి పరిణామం. దాంతోపాటు మగపిల్లవాడు నార్మల్ డెలివరీ అయితే మరి 10,000కే పేదల కోసం ఇలాంటి ఆఫర్లు ఇవ్వడం చాలా సంతోషకరం. కాబట్టి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా ఇక ఫ్రీ